సీజన్ అస్సలు బాలేదు. ప్రతి ఒక్కరికి అలర్జీస్, రకరకాల కోల్డ్, కాఫ్ అన్నీ వస్తున్నాయి. నాకు ఏకంగా మొత్తం అన్నీ వచ్చేసాయి. సో, ఇలాంటప్పుడే మన స్పైసీగా తినాలని క్రేవింగ్స్ వస్తాయి. నాకు గొంతుంటేనే అర్థమైపోతుంది. నా మీటర్ మొత్తం డౌన్ అయిపోయింది. సో, ఇవాళ మనం ఒక స్పైసీ చికెన్ కర్రీ చేసుకుందాం. ఘాటుగా మంచిగా మిరియాల పొడి ఏసి, కారం ఏసి, పచ్చిమిరపకాయలేసి అసలు ఆ ఘాటుకి మొత్తం నా గొంతే క్లియర్ అయిపోవాలనమాట. అంత స్పైసీగా చేసుకుందాం. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి కారం డిష్‌లు తినాలని అందరికీ క్రేవింగ్ వస్తూ ఉంటాయి. స్పెషల్‌గా వర్షాకాలంలో, చలికాలంలో ఆ స్పైసీ కిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఇవాళ మనము మంచి స్పైసీ చికెన్ కర్రీ చేసుకుందాము. గ్రేవీ స్టైల్‌లో షోర్వా అంటాం కదా! ఆ స్టైల్‌లో వేడి షోర్వా ఘాటు అన్నంలో కలుపుకొని తింటే చాలా క్రేజీగా ఉండిద్ది. సో, ఈ రెసిపీ చేసుకుందాము. చాలా ఈజీగా, చాలా క్విక్‌గా చూపిస్తా. దీనికోసం మీరు ఒక ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్న మ్యారినేట్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఆ స్టైల్ చూపిస్తాను మీకు ఇవాళ. సో, ఇక్కడ చికెన్ చూసుకుంటే ప్రతి పీస్‌కి ఆల్మోస్ట్ బొక్కుంది. మనం షోర్వా స్టైల్ చేసుకున్నప్పుడు చికెన్ బోన్స్ ఉండాలన్నమాట. ఆ బోన్స్‌లోనే మంచి ఫ్లేవర్ ఉండిద్ది. చూడండి లిటరల్‌గా ప్రతి పీస్‌కి బొక్కుంది. దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. ఇలాంటి మెడకాయ ముక్కలున్నా ఉండనివ్వండి. మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి అవి. సో, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఒక స్పూన్ అంత ఇక్కడ వేసుకోండి. తర్వాత అది గ్రేవీలో వేసుకుందాము. దీంట్లో ఒక 2 స్పూన్లు అంత కారం, మంచి ఘాటైన కారం వేసుకోండి. ఒక చెంచా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఇక్కడ వేసుకుందాం, కొన్ని గ్రేవీలో వేసుకుందాము. అలానే పెరుగు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్. ఇప్పుడు ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేలా పట్టించండి. పచ్చి చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా కంపల్సరీగా బ్రైన్ అన్నా లేకపోతే ఇలా మ్యారినేట్ చేసుకున్నా కుక్ చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉండేది మీ గ్రేవీ. సో, ఇలా ప్రతి పీస్కి, ప్రతి బొక్కకి మంచిగా మసాలా పట్టేలా కలిపెట్టుకోండి. ఈ పెరుగు మసాలాలతో కలిపెట్టుకున్న చికెన్ని మినిమం 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టినప్పుడే చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. లేదు అనుకుంటే మీరు ముందు రోజు రాత్రే తెచ్చి కలిపి పెట్టేసుకోవచ్చు. అయినో నా గొంతు అక్కడక్కడ బొంగురు పోతుంది, బట్ దట్స్ ఓకే. ఈ స్పైసీ చికెన్ షేర్వా చేసుకోవడానికి ముందుగా తాలింపుతో స్టార్ట్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు అంత నూనె. ఈ నూనెలో హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, షాయి జీరా ఉన్నాయి దీంట్లో. ఇవి లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఎప్పటిలాగే ఉల్లిపాయలో కొంచెం ఉప్పేసి వీటిని రంగు మారేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయలకి లైట్గా రంగు రావడం స్టార్ట్ అయింది, చూడండి అక్కడక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఇందాక అట్టి పెట్టుకున్న పసుపు, అలానే అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ మూడింటి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో, ఈ టొమాటో కూడా చక్కగా మగ్గిపోవాలి మనకి. ఈ చికెన్ షేర్వాలో లాస్ట్కి మనకు ఓన్లీ చికెన్ ముక్కలే తగలాలి, ఇంకేం తగలకూడదు. సో, అందుకని ప్రతిదీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే టొమాటోలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. లేదు అనుకుంటే మన గ్రేవీలో టొమాటో ముక్కలు తగిలితే అంత బాగు. పర్సనల్గా నాకు అస్సలు నచ్చదు టొమాటో ముక్కలు అలా తగులుతూ ఉంటే. పచ్చిగా ఉంటే ఐ డోంట్ ఎంజాయ్ అనమాట, మటన్లో అయినా చికెన్లో అయినా. సో, అందుకని చికెన్ వేసే కంటే ముందే వేసి మంచిగా ఉడికిచ్చేసామనుకోండి, అప్పుడు ఈ టొమాటో కరిగిపోతుంది అనమాట గ్రేవీలో. చాలామంది చికెన్ వేసిన తర్వాత టొమాటోలు వేయాలి, లేకపోతే చికెన్ చాలా టఫ్ అయిపోతుంది అని అనుకుంటారు. మనం చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసాం కాబట్టి మన చికెన్ అసలు టఫ్ అవ్వదు, సాఫ్ట్గానే ఉండిద్ది. సో, టొమాటోలు మాత్రం మంచిగా మగ్గించేసుకోండి. మన టొమాటోలు చూడండి మంచిగా మగ్గిపోయాయి. ఎటువంటి షేర్వాలు చేసుకున్నా వాటికి కొంచెం చిక్కదనం అనేది ఉండాలి. సో, ఇందులో మీరు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, గసగసాల పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం బాదం పేస్ట్ వేస్తున్నాను, జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు మీరు. సో, ఒక 4-5 జీడిపప్పుల్ని ఆర్ బాదం పప్పుల్ని చక్కగా గ్రైండ్ చేసి వేసేయండి. దీన్ని కూడా నూనెలో వేసి మంచిగా కుక్ చేయండి. ఇది ఉడికి దీంట్లోంచి మళ్ళీ నూనె బయటికి రావాలి. చూడండి అప్పుడే మనకు చిక్కదనం స్టార్ట్ అయిపోయింది. జీడిపప్పు పేస్ట్ కానీ బాదం పప్పు పేస్ట్ కానీ అడగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్పెషల్గా ఇలాంటి గిన్నెలో చేసుకున్నప్పుడు. ఇది నాన్ స్టిక్ కాదు, ఇది మంచి హండీ అనమాట. సో, దీంట్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మీరు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి కింద అడగంటేస్తుంది. సో, ఇలా నూనె బయటకు వచ్చేంత వరకు దీన్ని చక్కగా కలుపుతా కుక్ చేయండి. ఎప్పుడైతే ఈ మసాలా కింద అడగంటకుండా నూనె సపరేట్ అయిపోతుందో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ గిన్నె కూడా చాలా మసాలా ఉంది. కొన్ని నీళ్లు పోసేసి ఇలా వేసేసుకుందాం. మనకి ముక్కలు సగం దాకా మునగాలి. అలా మునిగాని నీళ్లు పోసేసి దీన్ని మసాలనివ్వడమే. మంట హైలో పెట్టేసి దీన్ని మూత పెట్టేయండి. ఇంతే అండి, మీ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనకి చికెన్ ముక్కలు 90% కంటే ఎక్కువ ఉడికిన తర్వాత చివరిలో దీంట్లో మిరియాల పొడి, ఘాటుగా పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తయారైపోతుంది. ఈ చికెన్ షేర్వా అనేది కొంచెం గ్రేవీ టైప్ ఉండేటట్టు చూసుకోండి, మరీ దగ్గర చేయకండి.
మన కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసింది కూడా లైట్ థిక్నెస్ అనమాట, రైస్లో కలుపుకోవడానికి బాగుండాలి. సో దీన్ని మూత పెట్టేసి 15 to 18 minutes పర్ఫెక్ట్గా కుక్ చేసుకోండి. మనకి విత్ బోన్ ఉంది కాబట్టి 18 నిమిషాలు ఈజీగా పడుతుంది. సో మూత పెట్టేసి మీడియం మంటలో ఒక 18 నిమిషాలు కుక్ చేసుకోండి. చికెన్ ఒక 18 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి అప్పుడే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది, లైట్గా ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఘాటు కోసం మిరియాల పొడి, మరి కొంచెం గరం మసాలా, అలానే కొత్తిమీర. గ్రేవీ మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. చెప్పాను కదా కొంచెం షోర్వా స్టైల్ కాబట్టి నేను మరికొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మిరియాలు అన్నీ మనకు లైట్గా 1 నిమిషం మగ్గాలి. సో మూత పెట్టి 2 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. చూసారుగా మన స్పైసీ చికెన్ షేర్వా అదిరిపోయింది. దీన్ని తినడానికి కొంచెం అంబియన్స్ కావాలి, మంచిగా ఆకేసుకొని వేడి అన్నం పెట్టుకొని ఘాటుగా ముక్కు తుడుస్తా ఎంజాయ్ చేయాలన్నమాట. సో మీ గొంతు కూడా నాలాగే పాడైతే, లేకపోతే లైట్గా ఎవరైనా సిక్ అయ్యారు అనుకుంటే ఇలాంటి స్పైసీ కర్రీ చేసి పెట్టండి. దెబ్బకి జ్వరం దిగిపోతుంది. జ్వరమే కాదు, ఆ గొంతు అన్నీ దిగిపోతాయి అనమాట. మనందరికీ మిరియాలు ఇవన్నీ బాగా అలవాటు అనమాట కోల్డ్ వచ్చినప్పుడు. సో అందుకని ఇలా స్పైసీ కర్రీ చేసుకున్నాను అనుకోండి, మొత్తం ఆ నేసల్ కెనాల్ మొత్తం సాఫ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ కర్రీని, చాలా టేస్టీగా ఉండింది. ఇది తినాలి అంటే జలుబు రావాల్సిన అవసరం లేదు, రాకుండా ఉండడానికి కూడా తినండి. సో తప్పకుండా ఏం చేయండి సింపుల్ డిష్ని.